శ్రీనివాస్, చూసుకుంటే కనుక ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోనే గండి ఆంజనేయ స్వామి ఆలయం అవ్వచ్చు, అలాగే బ్రహ్మంగారి మఠం అవ్వచ్చు, ప్రొద్దుటూరులో వేద పాఠశాల అవ్వచ్చు, నారాపూర్ వెంకటేశ్వర ఆలయం కావచ్చు, ఇలాగా ఇన్ని కార్యక్రమాలు అసలు ఎప్పుడు చేశారు అనేది బయట ఎవరికి తెలియదు. నిజంగా పబ్లిసిటీకి దూరంగా ఉండే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో చేసిన ఈ దేవాలయాల పునర్నిర్మాణం అవ్వచ్చు, మరమ్మతులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా దేవాలయాల అభివృద్ధికి ఏ రకంగా దోహదపడ్డాయనేది పబ్లిసిటీకి ఎప్పుడో వాడుకొనివైనా మనం చూస్తుంటాం. దానికి కాంట్రాస్ట్గా అసలు ఏమీ చేయని ప్రస్తుత ప్రభుత్వం ఏ రకంగా పబ్లిసిటీ చేసుకుంటుంది, ఏ రకంగా బాకాలుద్దో ప్రజలందరికీ తెలుసు. కానీ ఆ విషయంలో వైఎస్ఆర్సీపీ ఎందుకు ఎప్పుడు ముందుండదు అనే ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది కదా. శ్రీనివాస్, ఏం చెప్తారు దాన్ని? మరి మనం ఒకటి గమనించినట్లయితే ఇటీవలే ఏదైతే గండి ఆంజనేయ స్వామి, మీరు ఇందాక అన్నట్టుగా గండి ఆంజనేయ స్వామి టెంపుల్ ని దాదాపుగా 5 కోట్లకు పైగా నిధులను అందించి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దాన్ని పూర్తి జీర్ణోద్ధరణ చేశారు. అందరికీ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. చాలా చక్కని దేవాలయం ఏర్పడింది అక్కడ. అది జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నిర్మించిన తర్వాత పూర్తయి పనులన్నీ కూడా మళ్ళీ విగ్రహ పునఃప్రతిష్ఠ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వము మొత్తము నిధులన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మంజూరు అయినప్పటికీ కూడా వాటికి చిన్న చిన్న పనులు, లాస్ట్ లో ఉన్నటువంటి పనులను కూడా పూర్తి చేయకుండా వాటిని పెండింగ్ లో పెట్టి ఆ దేవాలయం ప్రారంభం కాకుండా, అంటే ఇప్పుడైతే విగ్రహ పునఃప్రతిష్ఠ జరగకుండా చేసేందుకు చాలా అడ్డుపడినటువంటి పరిస్థితి ఉంది. చివరికి భక్తుల నుంచి తీవ్రమైనటువంటి ఆవేదన, అదేవిధంగా తిరుగుబాటు రావటంతో దాన్ని ఏదైతే ఈ ప్రభుత్వం తామే అసలు ఆ దేవాలయాన్ని కట్టించినట్లుగా ప్రచారం చేసుకొని ఆ దేవాలయ శాఖ మంత్రి వచ్చి దాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మొత్తం నిధులు కానీ దానికోసం డెవలప్మెంట్ కోసము ఇప్పుడే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా గండి ఆంజనేయ స్వామి ఆ దేవాలయాన్ని టీటీడీ కిందకు తీసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మళ్ళీ ఆ ప్రభుత్వం ఏదైతే ఆ టెంపుల్ టీటీడీ నుంచి తీసేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా నిధులను కేటాయించి రోడ్లు కానీ, ఏదైతే అక్కడ ఉన్నటువంటి సత్రాలు కానీ, దానికి సంబంధించిన రూమ్స్, అదేవిధంగా ఆలయ జీర్ణోద్ధరణ, మొత్తం విగ్రహ పునఃప్రతిష్ఠ అన్ని కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అక్కడ చేసి భక్తులకు అందుబాటులో తీసుకుంది. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి గండి ఆంజనేయ స్వామి టెంపుల్కి వస్తారు. సో ఇలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులను కూడా తమ ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీకి పాల్పడేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం చూసిన ఈ మధ్య కాలంలోనే గత 6 నెలల్లోనే దాదాపుగా ఎన్నో ఈ గండి ఆంజనేయ స్వామి కానీ, నందికొండ దేవాలయం కానీ, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గట్టు లక్ష్మీనరసింహ స్వామి కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నిధుల నుంచి తీసుకొచ్చడం పడుతుంది. కానీ ప్రచారంలో మీరు అన్నట్లుగా కొంత వెనుకున్నప్పటికీ కూడా మొత్తం మీద ఈ ప్రభుత్వం అయితే క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న స్పష్టంగా కనిపిస్తుంది. హరి, రైట్. ఎలా ఉంది, గ్రామస్తులు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? నిజంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మీరు చెప్పినట్టుగా ఎన్నో శతాబ్దాల క్రితం నాటిది ఈ దేవాలయం. అలాంటి దేవాలయానికి ఈరోజు ఒక పునరుజ్జీవం వచ్చింది. మళ్ళీ గ్రామస్తులందరూ వెళ్ళే ఒక చక్కటి ఆలయం అక్కడ ప్రతిష్ఠింపబడింది. ప్రస్తుతం దానికి కలశ స్థాపన కోసం ఆయన వచ్చిన నేపథ్యంలో ఎలా ఉన్నారు గ్రామస్తులు, ఏం చెప్తున్నారు? మీరు వాళ్ళతో మాట్లాడడం జరిగిందా శ్రీనివాస్? మరి గ్రామస్తులందరితో నిన్న ఈ రోజు నుంచి మాట్లాడుతూనే ఉన్నాము. ఒక పండుగ వాతావరణం అయితే ఈ గ్రామంలో కనిపిస్తుంది. ఎందుకంటే 100 ఏళ్ల క్రితం నుంచి ఒక చిన్న గుడిలో చెట్టు కిందనే ఏ కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా కానీ, మీరు తిండిళ్ళు అయినా ఇంకేదో ఏ కార్యక్రమం అయినా కానీ ఒక చెట్టు కిందనే ఆ గుడి ముందు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడంతో గ్రామస్తులందరూ కూడా 3 రోజులు, నిన్న ఈ రోజు రేపు కూడా 3 రోజుల పాటు పండగ అన్నదానాలన్నీ చేసుకుంటూ గ్రామం కదిలి వచ్చి ఒక చిన్న పల్లె అయినప్పటికీ కూడా మొత్తం కదిలి వచ్చి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి దగ్గర స్వాగతం పలికి ఆయన టెంపుల్లోకి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో మొత్తం మీద అయితే గ్రామస్తులు చాలా పండుగ వాతావరణంలో చాలా ఆనందంగా భక్తి పారవస్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అడగగానే అటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిధులిచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు 1.5 కోటి నిధులిచ్చారు ఆ ప్రభుత్వం నుంచి. ఇవన్నీ కూడా కావడంతోనే వాళ్ళు ఏనాడు ఊహించినటువంటి పరిస్థితుల్లో ఒక చక్కని దేవాలయము రూపుదిద్దుకోవడంతో వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఆనందంతో జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించి ఏదైతే కలశ స్థాపన కార్యక్రమానికి ఆయన తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదంతా మనం గమనించినట్లయితే గ్రామస్తులు ఆనందంతో పండుగ వాతావరణంలో చేస్తున్నారు. ఈ ఒక్క పల్లె కాదు, లక్ష్మీనరసింహస్వామి ఇంటి పేరుతో, అంటే ఇంటి కులదైవంగా ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కదిలి వచ్చి ఈ రోజు ఈ దేవాలయ పునఃప్రతిష్టకి ఈ కలశ స్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
భూమయ్య గారిపల్లె వైఎస్ఆర్ జిల్లా భూమయ్య గారిపల్లె లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కలశ స్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చారు. మనకి ఎప్పుడు తరచూ కనపడే విజువల్సే అని చెప్పాలి. ఆయన జిల్లాలో ఎక్కడ పర్యటించినా, ఆ మాటకు వస్తే రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఆయన అభిమానులు ఏ రకంగా తరలి వస్తారనేది మనం తరచూ చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం దేవాలయ కార్యక్రమానికి ఆయన వచ్చారు. అదే దృశ్యాలు మళ్ళీ మనకి కనిపిస్తున్నాయి. ఆయనకి గజమాలతో స్వాగతం, పూలు జల్లి ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. అడిగిన వెంటనే దేవాలయ పునర్నిర్మాణానికి ఆయన నిధులు మంజూరు చేయటం, వెనువెంటనే పనులు కూడా స్టార్ట్ అవటం, ప్రస్తుతం కలశ స్థాపన జరగటం, ఇదంతా కూడా గ్రామస్తుల్ని నిజంగా ఒక పండుగ వాతావరణంలో వాళ్ళు సందడి చేయడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు గ్రామస్తులు. మరి కాసేపట్లోనే దేవాలయంలో కలశ స్థాపన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన చేరుకుని అక్కడికి 10-15 నిమిషాలు దాటింది. అయినా కూడా ముందుకు కదలలేని సిచ్యువేషన్ మనకి తరచు కూడా కనిపిస్తుంటుంది. అదే విజువల్స్ ప్రస్తుతం రిపీట్ అవుతున్నాయి. ఆయన అభిమానులు అవ్వచ్చు, పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, గ్రామస్తులు ముఖ్యంగా తమ గ్రామంలో దేవాలయ పునర్నిర్మాణానికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసి ప్రస్తుతం అదే దేవాలయ కలశ స్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. ఆయనతో సెల్ఫీ దిగటానికి, ఆయన్ని ఫొటోస్ తీయడానికి, కరచాలనం చేయడానికి కూడా ఎంతో ఉత్సాహం చూపించే యువత ప్రస్తుతం మన విజువల్స్లో కనిపిస్తుంది. జై జగన్